హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు మంచి ధూప్ స్టిక్స్ అయితే చూపిస్తానండి. ఇవి చాలా బాగుంటాయి. మనకి టెంపుల్లో ఉన్న ఫీలింగే వస్తుంది అనమాట. అంత స్మెల్ వస్తాయి. చాలా బాగుందనమాట. నేను ట్రై చేశాను, అది మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇది దశాంగం పౌడర్ అండి. ఇది చాలా బాగుంది స్మెల్ అయితే. ఈ బాక్స్ వచ్చేసి మనకి 30 రూపీస్ పడిందండి. అందులోనే మనకి ధూప్ స్టిక్స్ రెడీ చేసుకోవడానికి ఇలాగా ఒక ఐటెం అయితే ఇస్తారండి. అందులో మనం ఒక పేపర్ అనేది ఇలా చుట్టుకొని చేసుకున్నామంటే ధూప్ స్టిక్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మామూలుగా చేసిస్తామంటే అది సరిగ్గా రాదు. నేను ట్రై చేశాను, అది సరిగ్గా రాలేదు. అందుకని ఇలాగా పేపర్ చుట్టుకొని ట్రై చేశాను. చాలా సింపుల్గా అయితే బయటకు వచ్చేసింది. అది మొదటి విధానం అండి. రెండవ విధానం ఏంటంటే ఇలాగ సాంబ్రాణి కప్స్ మనకి బయట దొరుకుతాయి కదండి. ఇలా సపరేట్గా సాంబ్రాణిను కప్పు విడివిడిగా ఇస్తారు కదా. అందులో కొంచెం దశాంగం పౌడర్ మిక్స్ చేసి సాంబ్రాణిలో ఇలా కప్పులో పెట్టేసి వెలిగించుకున్నామంటే ఇంకా సువాసన అయితే చెప్పక్కర్లేదండి. మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఏ సువాసన అయితే వస్తుంటుందో అదే స్మెల్ మన ఇంట్లో కూడా వస్తూ ఉంటుందండి. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఈ దశాంగం పౌడర్ అనేది 9 వనమూలికలతో చేస్తారంట. అందుకే ఇంత సువాసన భరితంగా ఉంటుంది. ఇలాగా ధూప్ స్టిక్స్ చేయడం రాని వాళ్ళు మనం సాంబ్రాణి ధూపం అయితే వేసుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో. ఆ ధూపం వేసుకునేటప్పుడు ఈ దశాంగం పౌడర్ అనేది కొంచెం అందులో వేసుకున్నారంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది. ఈసారి వినాయక చవితికి, దసరా నవరాత్రులకి ఈ ధూప్ స్టిక్స్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, ఉంటాను.